ఎరువుల ధరలు మోతమోగిస్తున్నాయి. అదునుకు యూరియా అందక అగచాట్లు పడుతున్న అన్నదాతలకు కాంప్లెక్స్ ఎరువుల ధరల పెరుగుదల గోరు చుట్టుపై రోకలి పోటులా పరిణమించింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులకు యూరియా, డిఏపి ఎరువులు దొరకడం లేదు. వాటిని బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు కొనుగోలు చేస్తున్న అన్నదాతలకు తాజాగా కాంప్లెక్స్ ఎరువుల ధరలు సైతం పెరగడం భారంగా మారుతోంది. ఎరువుల కోసం గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉంటున్న రైతులకు ధరల పెరుగుదల శాపంగా మారింది. గత ఏడాదితో పోలిస్తే కాంప్లెక్స్ ఎరువుల ధరలు బస్తాకు 100 నుంచి 500 రూపాయలకు పెరిగాయి. చైనా ఆంక్షల ఫలితంగా సూక్ష్మ సేద్యంలో విరివిగా వినియోగించే వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ ధరలు 25 నుంచి 50% మేర పెరిగాయి. 2023-24లో 50 కిలోల బస్తా 1250 నుంచి 1450 మధ్య ఉన్న మిశ్రమ ఎరువుల ధరలు ప్రస్తుతం 1450 రూపాయల నుంచి 1950 రూపాయలకు పెరిగాయి. సాధారణంగా రబీ సీజన్లో యూరియా, డిఏపితో పాటు కాంప్లెక్స్ ఎరువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. యూరియా మినహా ఎన్పీకే ఎరువులపై పోషకాధారిత సబ్సిడీ పథకం కింద 6 ఏళ్లకోసారి రాయితీ వాటాను కేంద్రం నిర్ణయిస్తుంది. కంపెనీలు ధరలు పెంచినప్పుడు ఆ మేరకు రాయితీ పెంచితే ఆ భారం రైతులపై పడదు. కానీ కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం రాయితీలు పెంచకపోవడంతో కంపెనీలు పెంచే భారం పూర్తిగా రైతులపై పడుతుంది. మరోవైపు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి పదార్థాలపై 18% ఉన్న జీఎస్టీని ఇటీవలే 5% తగ్గించింది. ఆ మేరకు ఉత్పత్తి వ్యయం తగ్గింది. కానీ జీఎస్టీ ఫలాలను జేబుల్లో వేసుకుంటున్న కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల తయారీకి ఉపయోగించే ముడి సరుకుల ధరలు పెరిగాయన్న సాకుతో ఏటా వీటి ధరలను పెంచేస్తుండడం రైతులకు పెనుభారంగా మారుతుంది. గతేడాది కాంప్లెక్స్ ఎరువులు 50 కేజీల బస్తాకు 100 నుంచి 150 రూపాయల మేర పెరిగాయి. తాజాగా కంపెనీలు ఆ ధరలను మరోసారి పెంచేశాయి. ఫలితంగా ప్రస్తుత రబీ సీజన్లోనే ఎరువుల ధరలు పెంపు భారం దాదాపు 250 కోట్ల రూపాయలకు పైగా రైతులపై పడుతుందని చెబుతున్నారు. సూక్ష్మ సేద్యంలో ఉపయోగించే సూక్ష్మ ఎరువులకు గడ్డుకాలం దాపురించింది. దేశీయంగా వీటి వినియోగం 2.5 లక్షల టన్నులు. వీటిలో 60 నుంచి 65% రబీలోనే వినియోగిస్తూ ఉంటారు. వీటిలో 80% పైగా చైనా నుంచే దిగుమతవుతాయి. దిగుమతులపై చైనా ఆంక్షలు విధించడంతో కంపెనీలు వీటి ధరలను 25 నుంచి 50% వరకు పెంచాయి. ప్రధానంగా కిలోకు ఎంఏపి, ఎంకేపి ఎరువుల ధరలు 60 నుంచి 80 రూపాయలపై, ఈడీడీ, హెచ్ఏ వంటి సూక్ష్మ ఎరువుల ధరలు 220 రూపాయల నుంచి 280 రూపాయలకి, జెడ్ఎన్, ఏడీటీఏ అనే జింక్ ఎరువుల ధరలు 130 నుంచి 170 రూపాయల మేర పెరిగాయి. ఏటా పెరుగుతున్న ఎరువుల భారం మోయలేక రైతులు గగ్గోలు పెడుతున్నారు.